మాస్ మహారాజా రవితేజ ఎంట్రీతో ఫినాల్ స్టేజ్ మొత్తం ఎనర్జీతో నిండిపోయింది. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హీరోయిన్లు డింపుల్ హయాతి, అషికా రంగనాథ్లతో కలిసి వచ్చి షోకు అదిరిపోయే జోషిచ్చారు. కళ్యాణ్, తనుజ డిమాండ్ ముందు రవితేజ బ్రీఫ్ కేస్ ఆఫర్ పెట్టారు. మొదట 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, చివరికి 15 లక్షలు. అన్ని ఆఫర్లు తిరస్కరించిన తర్వాత చివరి క్షణంలో డిమాండ్ పవన్ 15 లక్షలకు ఓకే చెప్పాడు. అదే బ్రీఫ్ కేసులో అతడి ఫోటో ఉండడంతో డిమాండ్ టాప్ 3లో ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత నాగార్జున స్వయంగా హౌస్ లోకి వెళ్లి 20 లక్షల గోల్డ్ బ్రీఫ్ కేసును కళ్యాణ్, తనుజ ముందు పెట్టారు. ఇది తీసుకుంటే విన్నర్ కంటే ఎక్కువ డబ్బే అని చెప్పినా ఇద్దరు స్ట్రాంగ్ గా నో అన్నారు. డబ్బు అవసరమే సార్, కానీ ఇది తీసుకుంటే నన్ను గెలిపించిన వాళ్ళని అవమానించినట్లే అని కళ్యాణ్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. తనుజ కూడా ఆడియన్స్ నన్ను విన్నర్ చేస్తారు అని నమ్మకంగా నిలబడింది. ఇలా ఉత్కంఠతో నిండిన ఫినాలేకు ముగింపు పలుకుతూ ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబడ్డ కళ్యాణ్ పడాలే బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచాడు. డబ్బు కన్నా విలువలు గొప్పవని నిరూపించిన ఈ గెలుపు కోట్లాది మందికి ప్రేరణగా మారింది. ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ, ఖరీదైన కారును అందుకున్న కళ్యాణ్ విజయం నిజాయితీకి దక్కిన ఘనతగా చరిత్రలో నిలిచిపోయింది.